దుఃఖమోది ఇష్టమూర్తి అంటే రోగానికి చలిరేగి జ్వరం వచ్చినాక ఏదన్నది ఏర్పడతలేదు చలికి దవడలు దగ్గరికి వస్తలేవురా తమ్ముడో తమ్ముడో తమ్మి అది ఉన్నదిరా అది నెట్టు పోతుంది అది నెట్టు పోతుంది అది మంచిగా ఏమైంది ఏమైంది చిన్న చలి కాదురా దుబాయ్ సెంటర్ రా దుబాయ్ ఎక్కడ ఉన్నాయి దుబాయ్ సెంటర్లు ఇంటికొక్కరు దుబాయ్ ఇంటికొక్కరు అయితే శాంతబాయి గొంగళింది కప్పుడు ఇదే గూకున్నది కప్పుదాం ఏమైంది మరి ఏమైంది కాళేశ్వరం అక్కడ పోతున్నాయా అన్నక్కడ పోతున్నాయి కింది మీది కింది మీది అన్నక్కడ పోతున్నాయి చేతులంకర పోతున్నాయి మూతంకర పోతున్నాయి నా మూతంకర అయింది శైలంకరమైంది ముక్కుపడ్డ శివుడు కాదు చూడుతున్నారు నీ శివుడు నీ శివుడు ఎవరు చూడుతున్నా నా మూలంకర వాయ ఏళ్ళంకర వాయ శివుడు వస్తుందంటే ఈ అన్నం పడుతుంది ఈ మొండల్లో పాడవాడే ఈ శివుడు తీసుకుందా అంటే ఈ ముక్కుతో ఇటువంటి శివుడు ఈ చెప్ప కట్టుతుంది ఈ ముక్కుతో ఈ చేతో ఇటువంటి శివుడు ఈ ముక్కు కట్టుతుంది ఆడలకు గంధం పెట్టుకున్నట్టు శివుడు అవుతుందిరా బాగా నవ్వుతున్నావు శాంతు నీ ముక్కు కొచ్చగా ఉంది కాబట్టి కొచ్చగా ముక్కున్నలకు సరదైనప్పుడు ముక్కు పడ్డ శివుని ఆడితే ఎక్కడ వెళ్ళాలని కోడు కావాలి అటు చూడాలా నా కూడా మరిగట్ట ఈ అంకర ముక్కున్నోళ్ళు నడ్డి ముక్కున్నోళ్ళు గిట్ల గిట్ల సరిబాగా ఈ చేతులు అంకర వద్ద నడ్డి ముక్కు మొత్తంగా పసుపచ్చ గంట బడికిలాగా గుట్టుకుని ఇస్తుదేవానికి పట్టు నడు ఇస్తుదేవుడు తమ్ముడు ఉండను నా పానం మీకునే తమ్మి నేను గంగమ్మకు కరువు అవుతారా గౌరమ్మకు కరువు అవుతారా నా రెండు ముండ వస్తాయిరా అదృష్టవంతుడు నువ్వు ఎందుకురా అదృష్టవంతు నీదే అదృష్టవంతు ఎందుకు తమ్మి పెద్దలు మూసుకొని ఉంటేనేమో చిన్న దగ్గరకు పోతు చిన్న మూసుకొని ఉంటావు పెద్ద దగ్గరకు పోతు నువ్వు చిన్న మూడు కన్నోలు ఇప్పుడు నేను ఎక్కడికి పోయే తెలియదు వారి ఒక్కసారి మీరు ఇట్లా ఆలస్యం పోతే నా పానం ఇక్కడ పుట్టుకొని పోతుంది తమ్ముడా పీడనేవాసే ఎందుకురా ఎప్పుడు ఉండా భూమి ఎప్పుడు వస్తారు మీకుడే తమ్ముడా మరి ఏమన్నా జ్వరం పెట్టుకున్నాడు నాకు ఎదుకనారా నేను లొల్లికాడికి పోతాను రారి నాకు లొల్లి పెట్టుకుంటే అలా చూస్తే భయం అవుతుంది నీకు ఈ మూడు కందులోకి భయం అవుతుంది అత్తన కావాలని కొడలని ఊకుంటావు కొడలు కావాలని కూడా అత్తమైన ఊకుంటావు అయినోళ్ళను కానోళ్ళను కుంటోళ్ళను గూనోళ్ళను అందరినీ తిప్పుకుంటావు నువ్వు ఏడలా దగ్గర చిన్న కొడుకును కాదనుకుంటా అయ్య మీద కూర్చుంటా అయ్యని కాదనుకుంటా కొడుకు మీద కూర్చుంటా అదే మరి ఇంట్లో వచ్చిన అంత ఇంటింటి అందరికీ కాదు పేడే అది అవుగా సావంగా చక్కెర పూజ చేసినట్టు నాకు చలి పెడుతుందిరా అంటే నేను చేసిన నాకు పని చేయి చెప్పు ఓరి తమ్ముడా నాకు లొల్లన్న తెలియదు తమ్మి నాకు జవడమన్న తెలియదు తమ్మి ఇవ్వరు రాక మన బిడ్డ లేదా రేణుకా ఎల్లం వచ్చిందిరా తమ్ముడా ఆ పోరిపాడుగాను ఎల్లం వచ్చి అయ్యా నా భర్త పానం పేని తండ్రి నాకు సత్యాన బోనం సెల్లు కట్టు అంటే అది ఏమి తెలవని ఎడ్డిపోరి దానికి దాంతో అయితే సత్యాన బోనం అంటే చిన్నది కాదా అని ఎడమ చేతతో ఎత్తి ఒక్క చెంపదెబ్బ గుద్ది నాకు అంతే ఆ పోరిపాడు ఒక్కటి కలిసిన పాపిస్తుడా పరమద్రోగి దుష్టుడా దుర్మార్గుడా తుప్పులు మేమడుతున్నాయి రాని ఆడేళ్ళు కొడతారు తండ్రి కొడతారు కొట్టచ్చు బిడ్డనే పాపిస్తుడా కొట్టచ్చునా అంటే కూరగాయలు ఏది అది కూరగాయలు నాయం కారా ఈ ఎల్ల రేపు పోరగలను అన్నం తింటలేరు పోరగలకు ఫోన్లు ఇస్తురు బిడ్డ పోరగలకు కొడుకును అన్నం తింటలేరు అని ఫోన్లు ఇస్తురు వాళ్ళకు ఫోన్లు ఇచ్చి అన్నం తినబెడితే రేపటికల్లా ఫోన్లు చిన్నప్పటి నుంచి చూసినాక పోరగల కళ్ళు ఉంటాయా ఉన్నాయి అంత 5 కాదు 5వ తరగతి కాదు పోరగల కళ్ళు వస్తాయి ఆ పోలికి ఏమెరక సత్యాన బోనం అంటే ముచ్చటానికి ఎరకనా లేని కట్ట ఉంటది లేని
బాధ ఉంటుందని సత్యాన పోనని ఎందుకైతే ముచ్చట తీయకు పోనని ఒక్కడిది కొట్టినట్లయితే అదేరా అది మా ప్రేమలు పట్టింది గుడుగుడు 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 ఏమో అన్నది మీద తల్లింది చల్ల జ్వరం వచ్చింది రా వారి. మరి ఇప్పుడు నేను తోలకత్త మన బిడ్డను తోలకత్త కానీ ఏదో బిడ్డ నీదే ఏదో చూపు ఉన్నదట పొట్టు పెట్టమంటే మరి సత్తర మరి చేసి పెడతా దాని అయితే తీసుకురాపోలే చూస్తా దాని అయితే తీసుకురాపోలే చూస్తా చూస్తా అంటే మేము ఏదైనా పక్క మాట ఇస్తే గ్యారెంటీ ఇస్తే నేను అంత అప్పుతా అంత పనికి పంపుతా అంత నాకు గుణం తెలియదా అరచమ్మియా నువ్వు చిన్నోని కాదు ఎందుకు తెల్లారితే పుట్టిన అవతల నేను నీ మాట ఎట్లా నమ్ముతాను అంటే అయిపోయి నేను అవతలాడక చూసినాను నువ్వేందన్నా నాకు అత్త రంగం ముచ్చట నీదే మాట శాంతమా ఇదే మాట తీసుకురా పోర్రా దాన్ని నేను గతక నేను బతక తొలకరా పోర్రా అయితే తొలకత్తా కానీ నువ్వు మంచుకోకుండా పోబట్టే మా చేతి దగ్గర కత్తలేవురా రాకపోతే నేనేం చెప్తానే పోయి తొలకత్త బిడ్డాను తొలకరా అని బిడ్డ ఉన్న వేడికి శంకరుడు వారి దగ్గర తండ్రి బతుకెళ్ళి బిడ్డ బిడ్డ వచ్చింది నీ చేత కూర్చుంటున్నా బిడ్డ గానాడు సినిమాపుల ఎంబడ నా తక్కువ గిరగిర లోకాల శంకరుని దగ్గరికి వచ్చింది గానాడు నా తల్లుల అటువంటి శంకరుని కళ్ళ చూస్తున్నది నాయన్న వచ్చినావురా బిడ్డ వచ్చినావే సత్యానుభవం సెలవు పెడతావా నాన్న బిడ్డ సెలవు పెడుతుందే మాట ఎత్తలే నాకు అర్థమైతలేదు నువ్వేమంటున్నావే బోనం సెలవు పెడతావా అంటున్నా సుత్త బిడ్డ బాబు అయ్యో గా చేతికేమైంది అయ్యా బాబు పెడుతున్నా బాబు అయ్యో బాబు అయ్యో బాబు బిడ్డ నీ కాళ్ళు మోపుతానే బిడ్డ బాబు సరిపాడు కానీ అయ్యో బాబా సత్యానుభవం సెలవు పెడతావు కదా పెడితేనే నా చేత నీ కింద బొట్టు పెడుతున్నా డాడీ సత్యానుభవం సెలబెట్టిగా బిడ్డ కాళ్ళెక్కలన్నీ మంచుకున్నాయి కూలర్ పెట్ట ఉడకపోతుంది కూలర్ పెట్టాడు కింది మీద మంచిగా సుధరించినాయి కింది మీద కూలర్ పెట్టమంటే పిసి పిసి మాట్లాడతారు అరే కాదే తమ్ముడా కాలు చక్కగా అయినాయి తమ్మి ఎల్లు చక్కగా అయినాయి తమ్మి నా మూతి చక్కగా అయింది తమ్మి నా నాలుక చక్కగా అయిందిరా కూలర్ పెట్టుకుంటావా తమ్మి ఎయిర్ కండిషన్ పెట్టు డాడీ సత్యానుభవం సెలబెట్టు ఏంటిది సత్యానుభవం సెలబెట్టు నాయన్న ఏంటిది సత్యానుభవం సెలబెట్టే నాన్న పెడతాను ఎవరన్నారు నువ్వు పెడతానులే ఇప్పుడు ఓ శాంతబాయ్ నువ్వు బాగా తలకాయ ఇవ్వకు నువ్వు బాగా తలకాయ ఇవ్వకు నీ చికెన్ శాంతమ్మ రాజేశ్వరరావు వచ్చి సూదిస్తాడంటున్నావు ఆయన వచ్చి సూదిచ్చే పట్టుకెళ్ళినా సరిబంద్ అయింది కానీ ఈ పోరాట బొట్టు పెడతానా అంటే నాకు బంద్ అయిందట ఇట్లా బొట్టు పెడితే బంద్ అయినాక ఇవన్నీ తావకాలు ఎందుకు చెప్పు ఆయన సూది కూర్చొని నాకు నయమైంది సత్యానుభవం సెలబెట్టవా మంచి మాట కొద్ది పెడతావా
ఏం తెలియదు ఎడ్డిపోరి నాయన్నా పిక్కున ఎంత సత్యాన భవనం సెల పెడతావా పెట్టవా పెట్టా. పెడతావా పెట్టవా పెట్టా. ఏగరా జంగమయ్య జంగమయ్య పోయేటప్పుడు గిట్లా మాట్లాడతారు ఈ ఆసరపాడు గారు నాది నాకే అత్తుంది రాసి నేను అనుకున్న ఇవాళ దాకా ఎక్కడ ఎలక వచ్చింది అనుకున్నా నీ దగ్గర నేను నా కొంటతనం ఒక్కొక్కలకు శివుల శివుగారణ చేస్తా ఆ శివుల శివుల శివు పాడుగారు రడగప్పు పెడములు ఆసన వస్తుంది నా మాయతో నీ ఆసన పుట్టిస్తా ఆసన పాడుగా నాది నాకే గబ్బొస్తుంది తమ్మి ఎవడు పడుకున్న పక్కన వాళ్ళే పడుతుంది తమ్ముడు నేను ఆ శివుల శివు పాడుగానే ఎట్లా గారిస్తా రాసి తమ్మి నాది నాకే వస్తుంది తమ్ముడు అది కాకలైతుంది తమ్మి అది దూపలైతుంది తమ్మి అది కాసన వస్తుంది తమ్మి కొద్ది కాకలేదు దూపు అవుతుంది కొద్ది కాసన వస్తుంది తమ్ముడు నేను బతుకుతాను ఆరా నేను బతుకుతా బట్ట కడతా అంటా ఇప్పుడు నేను బతుకున్నా లేవనే అబ్బో నేను బతుకుని అంటే సాగమంటున్నా తిప్పలు అరే మరి అరే బాగాలంటే పక్కన పోయా ఒకటి వీకితే పాలు తక్కువ అయితే నేను చూస్తున్నా అంటే నా పాలు నీకు వస్తుంది అనుకుంటా మరి ఏమనుకున్నావు తమ్ముడు ఈ పుల పడుతుంది కోపు ఇది నేను ముట్టుకున్నది కాదు నీకు వచ్చిన రోగం అది అంటువ్యాధి అంటువ్యాధి ఇది నా కరోనా రోగం ఎటువంటి రాసపుండు ఉంది రాసపుండు పక్క పొట్టి కుల పెడుతుంది గోపురా లేదు 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 మొన్న కరోనా ఎట్లా వచ్చిందో మన కట్టెతో గెలుపురా కట్టెతో గెలక నేను చేస్తుందో నిన్ను బతుకొని తిప్పపల్లికి ఇవ్వాలంటలేదు మీకు నీ దారి మా దారి మా గింత రోగం వస్తే తిప్పపల్ల కాడ గింత మంది చుట్టూరు అయ్యో పాపం అని ఒక్కలన్నీ అంటున్నారు తల్లి గర్భాన మనం ఎంతమంది లెక్క కూడా ముగ్గురం కదా మనం ముగ్గురం మనకి ఎన్ని ఎకరాలు ఉందిరా మనకు 9 ఎకరాలు ఉంది మనిషికి ఎన్ని ఎకరాలు నీ 3 నీకే నా 3 నాకు తమ్ముడు తమ్ముడికి 3 ఎకరాల భూమి ఏ మాట్లాడుతాను అనుకుంటే తమ్మి ఈ రోగం ఎక్కువ మరి నేను బీకుతే మాకైతే 4 ఎకరాలు అంటే పీకమంటారు నన్ను అవునా మనకి ఎన్నిండురా తెలియదు నీకు మా అన్నగారి లెక్కలు కూడా పేరే మనకు 9 ఇండ్లు ఉన్నాయి
ఆడి తమ్మి ఆడి నేను బతకదా ఎవరికెన్ని ఎకరాలు వచ్చినాయిరా ఆ భూములు పాడుగాను సాగలు పాడుగా నా ఇల్లు పాడుగా నేను వీకినాక ఎందుకు రావి ఆడి తమ్మి ఆకలి అయితే ఆసన వస్తాను నీ ఆశలు అమ్మ నెత్తిపోయా ఆకలి వచ్చింది ఆసన అవుతుంది అది నేను చూస్తే ఖరాబే ఉన్నా నోరు తెరిస్తే ఆడే చూస్తే సూపర్ నోరు తెరిస్తే తమ్ముడా ఎవరన్నా మంత్రకాళ్ళే ఉన్నారో యంత్రకాళ్ళే ఉన్నారో తమ్మి నేను పడక నా మీద ఈ రోగం చేసిర్రు కావచ్చు తమ్ముడా ఎవరన్నా అల్లన్న పడతారా రా నా తమ్ముడు అల్లన్న బట్టి నా తమ్ముడా ఎవరికన్నా దేవుడు వచ్చన్న రప్పిరా తమ్ముడు శాంతమ్మకు మైసమ్మ మాలేసుకుంది మైసమ్మ దేవుడు వస్తుంది నువ్వు శాంతబాయి నువ్వు బొట్టు పెడితేనే మా అన్న రోగం పోతుంది ఇంకా బయటలో నిలిపించి పట్టుబడి పీర్రా బయట లక్షలు కాదు కానీ పబ్బలలో నిలిపిర్రా వారియే ఒక్కళ్ళు నిలిపించి పట్ట వేపించి దేవుడు పీర్రా వారియే రోగం వచ్చి గిందగానే పడుతున్నాడు అరే ఎంతమంది వచ్చినా ఏమి వేసినా అల్లేసుకున్నా గాని దేవుళ్ళు వచ్చినా గాని ఎంతమంది చెప్పినా ఎంతమంది బొట్టు పెట్టినా నేనొచ్చినా తండ్రికి బొట్టు పెట్టదాకా రోగం నయ్యం కావద్దంది రేణుకెళ్ళమ్మ గానాడు రేణుక ఎల్లమ్మ బొట్టు పెడితే నయ్యం కావాలని వెళ్ళిపోయింది తమ్ముడా ఈ రోగం ఎట్లొచ్చిందో తమ్మి ఎరకల్లాంచారు వినిపించి ఎరకడుగుతే మొత్తం చెప్తుంది కాదురా తోలకరాపోరా నీ కాళ్ళు ఎక్కుతాం అప్పుడు ఈ తీరు ముచ్చడి ఎప్పుడు వలకుతున్నారో నా తల్లలో అటువంటి రేణుక ఎల్లమ్మ శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గమల ఆడబిడ్డ కనసారి ఎల్లమ్మ మాదుల ఆడబిడ్డ మావరాలు ఎల్లమ్మ దేవతల కాడబిడ్డ దేవదారి మలకనమ్మ ఆడదానికి పుట్టలే అర్థం ఎందింది మగవానికి పుట్టలే మోక్షం ఎందింది పుట్టల్లో పుట్టింది పెట్టల్లో వెరింది నాగేంద్ర బిడ్డ నాగలోక మాత దేవేంద్ర బిడ్డ దేవలోక మాతనైనా కన్న తల్లి అమ్మలారు ఏమనుకున్నది ఇప్పుడే వాళ్ళని మారుగొట్టి మారి ఏసాలు కడతనాలు ఈత కమ్మలు పట్టింది ఈడవాడు పుట్టాలింది తాడి కమ్మలు పట్టింది తడివాడు పుట్టాలింది పుట్లే కావెళ్ళి పెట్టుకున్నది అంటే కర్ర కుక్కలు పెట్టుకోమని ఇప్పుడే వల్ల మా తండ్రి వేడి కోతనాని గానాడు రేణుక ఎల్లమ్మ గోరి నెత్తి మీద పుట్టున్నదో అక్క అక్క అంటే నీ బావ పిల్లలు అనుకున్నారు తీసుకొచ్చి నా గుంపులు కట్టయ్యా వదిన అంటే నీ అన్నగారి పిల్లలు అనుకున్నావురా ఆంటీ ఆంటీ అంటే మా పిల్లలు అనుకున్నావురా ఏమని పిలువరు ఎరకల నాంచారి అనాలే ఎరకల నాంచారి ఏం కావాలి నీకు
మా అన్నకు లేని రోగం వచ్చింది. కుడికాలు కుట్టాలి, ఎడవకాలు మండి, వాడు ఉంటుడో పీక్తుడో తెలుపుతలేదు. మంచుకున్నట్టుంది. ఏదో ఎవరి మాయనో, ఏ దేవుని మాయనో, ఏ మంత్రకల్ల మాయనో, ఏ తంత్రకల్ల మాయనో, ఏ దేవుని మాయనో చెప్పుదురా. గప్పుడు రేణుకా ఎల్లమ్మ వచ్చిందే గందకి అనుకున్నది గానాడు నా తల్లు అటువంటి పుట్టి చేతులు పట్టుకొని లోపల మిద్దల మెడలకు వచ్చింది. నా బాధ నాకుంటే వాళ్ళు కిస్తారు ఎండకాలం దాకా బతుకుతున్నా. నా గద్దెకు మొక్కు అలికిర్ర గద్దెను, ఎల్లమ్మ గద్దెకు అలికిర్ర గద్దెను అలికినాం. మరి నాకు రోగమే వచ్చా, ఈ చేతుల దగ్గరికి వస్తా అయిరా, నాకు దండం పెట్టొస్తాయిరా. అరే నా అంకరవేనేరా, నాకడ దండం పెట్టదు. నీ అన్ని అంకరవేనే, నాకు పదల అంకరవేనే, మీది అంకరవేనే, పదల పద్ధతి పెట్టొస్తా. అదే నా కాళ్ళు కూడా ఎత్తా అంకరవేనే. అదే అదే నా పంతకు మొక్కు. ఏంది నా పంతకు ఏంది పంతే 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 అంటే దీప అంతకు దీపాంతలు ఉన్నాయా? మల్లన్న దేవుని గద్దె కాడ దీపాంత పెట్టి దీపం పెడదామంటే ఆ దీపాంతలే దిక్కైతలేవు. ఇప్పుడు చిప్పలల్లో పెడుతురు కింద, ఆ గద్దె మీద పెట్టి చిప్పల్లో ముట్టిస్తే చిప్పల పొడి నూర మొత్తం గారి గద్దె మొత్తం అవుతుంది కెర్ర. అవి గద్దె మీద పోతే అవి గడిగే వరకు అర్ధగంట అవుతుంది. నాకు ఎడబట్టది కోల, ఈ చేతనా ఈ చేతనా ఇక పట్టిన అయ్యో ఎనక బాగా చెప్పల తిందో అని అన్నా దేవీరమంతా పాడి క్రిల్లే దేవీరవీర మంచిగా లేదు అన్నా దేవీరవీర ఎండకొచ్చు ఎండకొచ్చు దేవీరవీర అంట ఉన్నా దేవీరవీర వారి మాయలంటవా దేవీరవీర మాట నిజంలో దేవీరవీర రకాని మాయలు కావు దేవీరవీర రకాని మాయలు కావు దేవీరవీర కావు దేవీరవీర ఈ బిడ్డ ఎల్ల బాది మాయలే ఉన్నాయి క్షణమైతే నీ బిడ్డ రానే వస్తున్నది, సేన వస్తున్నది. సత్యాల బోనం పెడతాం అంటేనేమో నీకు ఇప్పుడు రోగం నయమవుతుంది. లేకపోతే నువ్వు ఇక్కడనే కృంగి కృషించి ఇక్కడ నీ ప్రాణం పోతుంది. సత్యాల బోనం చెల్లి పెట్టాలి, నా చేత నీకు ఇంత బొట్టు పెడుతున్నా అని. అయ్య బొట్టు కూడా పెడతా ఉన్నదో ఆకలి అవుతుంది, ఆసన అవుతుంది. ఆసన పోయేటట్టు పోతుంది, అన్ని పోతాయి. శివుల శివాసన వచ్చినట్టు అర్థం. గప్పు రడగప్పు నిసు నీసు కలుసు కప్పు. సత్యానం బోనం సెలవు పెడతా అంటే నీ అన్ని పోతాయి. ఎప్పటికైతే అన్నా పెడతా ఉన్నదో దేవీరవీరనాడు అటువంటి అన్యుడు అన్నది మటమటాన మాయమాయి. మళ్ళీ ఎప్పుడు వాళ్ళ నిజ అవతారం వేసుకొని తండ్రి ముందర నిలబడ్డది నా తల్లు. నాయన సత్యాన బోనం సెలవు పెడతావా? వచ్చినా సత్యాన బోనం సెలవు పెడతావా? మాట్లాడమంటే అవసరం లేదు, ఆకలి కాబట్టి ఆసన రాబట్టే అన్ని అంతే. ఏమైంది నాన్న నీకు? ఏమైంది నీకు? ఏమైంది ఏం తెలియదు, నాకేం తెలుసు నాన్న? నువ్వు చిన్న బిడ్డ అంటే నువ్వు ఏమో అనుకున్నది ఎల్లు ఎల్లమ్మా. అప్పో అప్పో నా బిడ్డ ఎల్లమ్మా, నాకంటే ఎక్కువ నీకు మంత్రాలు వచ్చాయి ఎల్లు. నీకు ఏమో తెలియదు అనుకున్నవే, ఎడ్డిదాని అనుకున్నవే, నువ్వు గుడ్డిదాని అనుకున్నవే, నీకు ఏం గుర్తు లేదనుకున్నా. నా బిడ్డ నువ్వు పుట్టక
ఎన్నో పేరు గల్ల విద్యలు నాకంటే ఎక్కువ విద్యలు నేర్చుకున్నా రేణుకా ఎల్లమ్మ నీ బాంచన బిడ్డ నీ బాంచన బిడ్డు రోగం ఏం చేయ నీ బాంచన బిడ్డ నీ బాంచన నీ బాంచన నీ రోగం నయమైంది నానా లేవు నయమైందా చిన్నబాబు చూడు నయమైన కానీ బిడ్డ నిన్ను చూస్తారా కుక్క దగ్గర దొరికినట్టు రోగం పీకిందా కానీ అయ్యో రోగం ఎప్పుడు బీకుడు కాదు కోడు బిడ్డ ఏం కావాలి సత్యాన పోరా సెలవు ఇప్పుడు నీకు రాళ్ళు కొట్టే సావలేదు నీకు రాళ్ళు కొట్టే సావలేదు అది రోగం లేకుండా కానీ పోరు ఉన్నట్టు అనిపిస్తుంది